సాకేత్ చెప్పు. బాబేడి చెప్పు. సాకేత్ ఆగరా. సాకేత్ ఆగు. నిన్ను సాకేత్ నువ్వు ఆగరా. ఆగు. ఏయ్ చెప్పవే, బాబు ఎక్కడా? ఎక్కడికి తీసుకెళ్ళావే నువ్వు? ఏయ్ చెప్పు. నా కొడుకేడి? మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే చెప్పేస్తాను. ఆగరా, నువ్వు ఆవేశపడకు. సాకేత్ అగు. సాకేత్ అగు అగు. బాబేంటి, నేనేదో చేయడం ఏంటి? ఇంకోసారి అబద్ధం ఆడేవంటే చంపేస్తాను నిన్ను. సాకేత్ అగు. చెప్పవే చెప్పు, మహోన్నత్ ఎక్కడా? మహోన్నత్ ఏడేంటి? వాణ్ణి నేనేగా పాలు తాగించి నిద్రపుచ్చాను. నిద్రపుచ్చి వెళ్ళావా? మా కళ్ళు గప్పి ఎత్తుకెళ్ళావా? సాకేత్, నీకేమైనా పిచ్చా? నేను ఎత్తుకెళ్ళడం ఏంటి? వాడు నీకే కాదు, నాకు కొడుకే. మరైతే ఏడేవాడు? నువ్వేగా నిద్రపోతున్నాడని చెప్పెళ్ళావు. మరి వాడు గదిలో లేడు కదా? గదిలో లేడా? ఎక్కడికి వెళ్తాడు? ఎలా ఉంటాడే? ఎలా ఉంటాడు? సాకేత్ అగు. నువ్వు బుట్టలో పెట్టుకుని ఎత్తుకెళ్ళావు కదా, వాడిక గదిలో ఎలా ఉంటాడు? చెప్పు చెప్పు, వాడు ఎక్కడున్నాడో చెప్పు. నిజంగా వాడిని నిద్రపుచ్చే వెళ్ళాను, నాకేం తెలీదు. అబద్ధం. వాడిని నువ్వే ఏదో చేసావు. అమ్మమ్మ గారు, మీ ముందేగా నేను గుడికి వెళ్ళాను. నేను తీసుకెళ్ళానంటారేంటి వీళ్ళంతా? చూడండి, నన్ను సాకేత్ చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కదా. బాబుకు నేను పర్మనెంట్ గా తల్లిని అయిపోతానన్న కోపంతో స్వర్ణ మళ్ళీ ఎవరినైనా ఆవహించి బాబుని ఎత్తుకెళ్లేలా చేసిందేమో. ఏయ్, ఆవహించింది, ఎత్తుకెళ్ళేలా చేసింది అంటే పళ్ళు రాలతాయి. అది నీ మీద పోని నేను వెళ్ళిపోతున్నాను, హంసని బావకిచ్చి పెళ్లి చేయండి, బాబుని బాగా చూసుకోమని చెప్పిందా లేదా? మళ్ళీ ఎవరికో పోని తన కొడుకుని తనే ఎందుకు ఎత్తుకెళ్తుంది? నువ్వే ఏదో డ్రామాలు ఆడుతున్నావు. నువ్వే ఏదో డ్రామాలు ఆడుతున్నావు. చెప్పు చెప్పు, లేదంటే చంపే సాకేత్, చంపే, నన్ను చంపేసే. బాబంటే నాకు ప్రాణం. అలాంటి బాబుని నేనెత్తుకెళ్ళాను. ఏదో చేశాననే నింద నేను భరించలేను. ఇందాక గుడికి వెళ్ళేటప్పుడు బాబుకు తల్లివి కాగలవు గాని నాకు భార్యవి కాలేవు అన్నావు. నేను ఆ అదృష్టం చాలని అనుకున్నా. అలాంటి దాన్ని బాబుని ఏదో చేశానంటే నేను భరించలేను. ఇలా అనే స్వర్ణని మన మధ్య లేకుండా చేశారు. నేను అలాగే స్వర్ణ దారిలోనే వెళ్ళిపోతాను. నువ్వు అనుమానించాక బతకడం కన్నా చావడమే నయ్యో. నిజంగా నీకేమీ తెలీదంటావా? నిజంగా నాకేం తెలీదమ్మమ్మా. అదేమిటి, వాడలా గుండెలు బాదుకుంటుంటే నీకేం తెలీదంటావేమిటి? సత్యదేవత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగా నాకేం తెలీదమ్మమ్మా. ఆవిడేది? అదే నీ సావాసగత్తె, అదే ఆ భాగీరథి. తానేమైనా తీసుకెళ్ళిందేమో వాణ్ణి. అదేది నాకు తెలీదమ్మమ్మా. కవల పిల్లల్లా అతుక్కుని తిరిగేవాళ్ళు ఆవిడ గురించి నీకు తెలియకపోవడం ఏంటి? నేను పూజ హడావిడిలో ఉన్నాను. పూలు తెచ్చుకోవడం, బాబును చూసుకోవడంలోనే ఉన్నాను. ఇవాళ పొద్దుటి నుంచి అసలు ఆవిడ నాకు కనబడలేదు. నేను అసలు ఆవిడ్ని కలవలేదు. రానివరా, భాగీరథిని రానివ్వు. దాని సంగతి దీని సంగతి అప్పుడు తెలుద్దాం.
ఆవాహయామి. రా రా, నీ బిడ్డను చూసుకోవడానికి రా. సీసాలో బందీ అవ్వు. బందీ అవ్వకపోతే నిన్ను తిరగనివ్వను. నా నుంచి, నా మంత్రశక్తి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఏ దయ్యమైనా చిత్తం అనాల్సిందే. రా రా స్వర్ణ, రావాలి రావాలి. పిల్ల దెయ్యానివి, నువ్వెంత, నీ మారావెంత? రా. సింకిని డాకిని కొరివి దెయ్యాలే తోక ముడిచేశాయి. నా మాటకు తలంచి నా ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాయి. రా రా, వచ్చాయి. సీసాలోకి వెళ్ళు. ఈ దయ్యం వస్తోందేంటి? నన్ను కానీ ఇప్పుడు చూస్తే నేను దయ్యం అవడం ఖాయం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇక్కడి నుంచి పారిపోక తప్పదు. నా కొడుకుని ఇక్కడికెందుకు తీసుకొచ్చారా? ఎవరు తీసుకొచ్చారా? ఏం చేస్తున్నావురా నువ్వు? దయ్యాన్ని పిలుస్తున్నావా? ఆత్మని పిలుస్తున్నావా? ఎవర్రా నువ్వు? ఎవరు నువ్వు? నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన స్వర్ణన్ రా. స్వర్ణవా, వచ్చావా? రా రా రా, సీసాలోకి రా. సీసాలో బందీకా, సీసాలో బందీకా. నువ్వు నన్నేం చెయ్యలేవురా. ఊదు ఊదు ఊదు. ఊదు 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 ఊదు. కొట్టదు కొట్టదు, నన్ను కొట్టదు కొట్టదు. కొట్టదు, నన్ను కొట్టదు కొట్టదు కొట్టదు. ప్లాన్ అంతా పాడు చేసింది. అసలు దీనికి అడ్రస్ ఎలా తెలిసింది? కొట్టదు కొట్టదు.
నేను ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం. ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. కొట్టదు, నన్ను కొట్టదు, కొట్టదు, కొట్టదు. వద్దు, వద్దు, కొట్టదు, కొట్టదు, నన్ను కొట్టదు, కొట్టదు, కొట్టదు. వద్దు, కొట్టదు, కొట్టదు, నన్ను కొట్టదు, కొట్టదు, కొట్టదు. నా బిడ్డ నాకెవరు దూరం చేయలేరు, చేయలేరు, చేయలేరు. నా బిడ్డని ఎవరు నా నుంచి దూరం చేయలేరు, చేయలేరు. నా బిడ్డ నాకెవరు దూరం చేయలేరు. నా బిడ్డని ఎవరు నా నుంచి దూరం చేయలేరు, ఎవరు చేయలేరు. నా బిడ్డ నా నుంచి దూరం చేయలేరు, చేయలేరు. ఎవరు దూరం చేయలేరు. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ నా నుంచి ఎవరు దూరం చేయలేరు. నా బిడ్డ, నా బిడ్డ. ఇంకా స్పృహలోకి రాలేదండి. నన్ను ఆ పరిస్థితుల్లో చూడలేకే బయటికి వచ్చేసాను. అసలు పిల్లాడిని అక్కడికి ఎవరు తీసుకెళ్ళి ఉంటారు? ఇంకెవరు? ఆ భాగీరథే తీసుకెళ్ళి ఉంటుంది. ఏమైంది? అందరూ మౌనంగా ఉన్నారేంటి? ఏమిటే ఏమీ తెలియనట్టు నంగనాచి మాటలు మాట్లాడుతున్నావు? నంగనాచి మాటలు, తుంగబుర్ర వేషాలు వేయాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఏం పోయింది? నేనెత్తుకెళ్ళానంటున్నారు. డ్రామాలాపు. ఏం పోవడం ఏంటి? నా బిడ్డని నువ్వేగా భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళింది. అర్థం లేని మాటలు మాట్లాడకు సాకేత్. వాడిని ఎత్తుకెళ్లాల్సిన అవసరం నాకేంటి? అర్థం లేని మాటలేంటి? ఇంట్లో ఎవరు లేనిది చూసి మాయ చేసేస్తావా? భూత వైద్యుడి దగ్గరికి ఏం చేయాలని తీసుకెళ్ళావు? ఎందుకు తీసుకెళ్ళావు అసలు? ఏంటి హంస? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని నువ్వు మారావా? చూడు, వాళ్లతో కలిసి బతుకుతానంటే బతుకు. సాకేత్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో. వాడికి తల్లి కావాలనుకుంటే అవ్వు. అంతేగాని వీళ్ళలా మారి నా మీద లేనిపోని నిందలు వేయకు. నాకు పిల్లాన్ని ఎవరో భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? వాడిని ఎత్తుకెళ్తే నాకొచ్చే లాభం ఏంటి? అలాంటి పని ఎవరో లాభం ఉన్న వాళ్లే చెయ్యాలి. లేదా ఏదైనా ఆశించిన వాళ్లే చెయ్యాలి. నాకు లాభం లేదు, ఒరిగే ప్రయోజనమూ లేదు. నేనెందుకు తీసుకువెళ్తాను? అనవసరంగా అనుమానపడి అపార్థం చేసుకోకండి. అపార్థమేమిటి? అపార్థం నువ్వు దుర్మార్గురాలివి. నీ లాభం ఏమిటో మాకేం తెలుస్తుంది? ఇలాంటి పాప పనులు నీకు అలవాటేగా. నువ్వు తప్ప ఇంకెవరో ఎత్తుకెళ్లాల్సిన అవసరం లేదు. మంగా, సొమ్ము ఒక దగ్గర, అనుమానం ఒక దగ్గర అని నిజానిజాలు తెలుసుకోకుండా నన్ను దోషించేయకు.
నువ్వు అసలు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? నాకు 1,00,000 పనులుంటాయి. ఎక్కడికి ఎందుకు అని మీకు సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. హంస, నువ్వే కదా నా చేతిలో పిల్లాన్ని తీసుకుంది. అవును, పాలు పట్టించి పడుకోబెట్టాను. ఆ తర్వాత మీ ముందే కదా గుడికి వెళ్ళాను. ఈవెంట్ విచారించటం, ఎంక్వైరీలు ఎందుకు మంగా? కోటంతా సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, అవి చూస్తే అసలు దొంగ ఎవరో తెలిసిపోతుంది. తెలుస్తుంది తాతయ్య, తెలవాలి కూడా. అన్నయ్య పద. బాబు, బాబు. సీత, 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 అమ్మ సీత, సీత, అమ్మా, బాబేడి? బాబు, బాబుకేం కాలేదమ్మా, పైన నిద్రపోతున్నాడుగా. ఏమైందమ్మా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? బాబు, బాబుకేం కాలేదు కదా? సీత, నువ్వు అక్కడికి ఎలా వెళ్ళావు? అది అది అమ్మ సీత, బాబుని అక్కడికి ఎవరు తీసుకెళ్లారమ్మా? అక్కడ ఎవరెవరున్నారు? ఎవరు తీసుకెళ్లారో అక్కడ కనపడుతుందిగా, మళ్ళీ సీతను అడగడం ఎందుకు? ముందు దాన్ని ప్లే చేయండి. రే సాకేత్, ప్లే చేయరా. అయ్యయ్యో, బాబు ఏడుస్తున్నాడు. ఆకలేస్తున్నట్టుంది తాతయ్య గారు. పాలకు ఏడుస్తున్నట్టున్నాడు. నేను తీసుకెళ్లి పాలు పట్టించి తీసుకొస్తాను. అలాగేనమ్మా. ఏడోక నాన్న. అయ్యో, ఏమిట్రా, ఏం కనిపించట్లేదేమిటి? అనవసరంగా పిల్లాన్ని నేనెత్తుకెళ్ళానని నన్ను నానా మాటలు అంటున్నారు. సీత, నువ్వు చూడు. నన్ను అలాగే అన్నారు. ముందు నువ్వు ప్లే చేసాకే. రై, సరిగా చూడు. నేను వాడిని తాతయ్య గారి దగ్గర నుంచి తీసుకెళ్లడం చూశారుగా. ఆ తర్వాత ఏం జరిగిందో ముఖ్యం. వాణ్ణెవరెత్తికెళ్లారో తేలాలి. అప్పుడేగా అసలు దొంగ ఎవరో, ఎవరి బుద్ధి గడ్డి తిందో తెలిసేది. ఎవరి కుళ్ళేమిటో, ఎవరు దుర్మార్గానికి పాల్పడ్డారో తెలిసేది. ఏంటి తెలిసేది? 100 సార్లు వెనక్కి ముందుకి ప్లే చేసి చూసినా అందులో ఏమీ కనబడదు. ఎందుకు కనపడదు? అది కనబడనివ్వదు. మీరు మమ్మల్ని అనుమానించి అసలు దెయ్యాన్ని వదిలేశారు. దయ్యాలు, భూతాలు, ఆత్మలు కెమెరాలో కనిపించవు కదా. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఎవరేంటెవరో, నీ ముద్దుల చెల్లెల గురించి. దయ్యమై కోటలో సంచరించే దాని గురించే. భాగీరథి. అరవకు. మీరు నన్ను తప్పు పట్టారు గాని ఇప్పుడు అసలు నిజమేంటో మీకు అర్థమైంది కదా. ఏంటి నీకు అర్థమైన నిజం? పిల్లాన్ని ఆ స్వర్ణ దెయ్యం ఎత్తుకెళ్ళిందని.